పవిత్రతని కాపాడుకుంటాడా అంటే నిజమేనండి. బైబిల్ చెప్పింది ఒక మనిషి తన నోరును అదుపు చేసుకోవడం వల్ల లేదా కొన్ని సమయాల్లో నిశ్శబ్దంగా ఉండటం వలన ఎట్లా ఉంటాడంటే పవిత్రంగా ఉంటాడు. పవిత్రంగా ఉండటం అంటే ఏంటో తెలుసా? దేవునికి మనం చేరువలో ఉండటమే. ఏ మనుషుడును పరిశుద్ధుడిగా లేకుండా దేవుణ్ణి చూడలేడు అని దేవుడు చెప్పాడు. అంటే అపవిత్రుడు ఎవడు దేవుణ్ణి చూడలేడు. పవిత్రంగా ఉంటేనే దేవుణ్ణి మనం చూడగలం. అంటే మనిషి తన నోటితోటి కూడా తన పవిత్రతని కోల్పోతాడా అంటే నిజమేనండి. ఖచ్చితంగా కూడా మనిషి తన నోటి ద్వారా తన పవిత్రతని కోల్పోతాడు. మన నోటిలో ఉన్న ఈ నాలుక ఎలా చేయబడిందో తెలుసా? ఒకసారి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. మన నోట్లో ఉన్న నాలుక ఉంది చూసారా? ఎలాంటిదో తెలుసా? పాపపు ప్రపంచమే. అంటే మన శరీరంలో ఉన్న వాటన్నిటిలో కూడా అతి చిన్న ఆయువు ఏంటో తెలుసా? నాలుకే. కానీ ఆ నాలుక ఎలాంటిదో తెలుసా? పాపపు ప్రపంచమే. అంటే మన పవిత్రతని కోల్పోవటానికి మొట్టమొదటిగా వాడబడే అవయవం ఏంటో తెలుసా? మొట్టమొదటి ఆయుధం ఏంటో తెలుసా? మన పవిత్రతని కోల్పోవటానికి మొట్టమొదటిగా వాడబడే అవయవం ఏంటో తెలుసా? మన నోటిలో ఉన్న నాలుక. ఈ నాలుక ఏం చేసేది తెలుసా? పాపపు ప్రపంచం అంటే ఏంటి? మన ద్వారా పాపాన్ని చేయించడానికి, అంటే మన నోటి మాట ద్వారా మనం పాపం చేయడానికి మనల్ని ప్రేరేపించింది. అసలు అది ఎలా చేయబడిందో తెలుసా? మన అవయవాల్లో ఉంచబడిన పాపపు ప్రపంచమై సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేయును. అంటే ఇది దేనికి? మన శరీరం మొత్తానికి మాలిన్యం. మాలిన్యం అంటే ఏంటి? అపవిత్రత. అంటే పవిత్రతను కోల్పోయేలాగా చేసిద్ది ఈ నాలుక. అందుకని మన నాలుకను మనం ఎలా ఉంచుకోవాలో తెలుసా? భద్రంగా ఉంచుకోవాలి. అంటే నాలుకను ఎలా పడితే అలా వాడకూడదు. నిశ్శబ్దతలో ఈ నాలుకను మనం ఉంచాలి. ఎలా పడితే అలా మనం కనుక ఈ నాలుకను వాడేమనుకోండి, మన పవిత్రతని మనమే కోల్పోయిన వాళ్ళం అవుతాం. మన పవిత్రతని మనం కోల్పోయామనుకోండి, దేవునికి దూరస్థలం అయిపోతూ ఉంటాం. అందుకని భక్తుడైన దావీదు గారు ఏమన్నారో తెలుసా? కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనం. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఇక్కడ దావీదు గారు దేని వల్ల పాపం చేస్తానంటాడండి? నా నాలుకతో. అంటే నాలుకతో మనిషి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. పాపం చేసి ఏం చేస్తాడో తెలుసా? తన పవిత్రతని కోల్పోతాడు. దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? మనిషి అన్ని విధాలుగా పవిత్రుడుగా పరిశుద్ధుడుగా ఉండి తన దగ్గరికి చేరాలని దేవుడు కోరుకున్నాడు. అదే మనం కనుక అవసరమైన సమయంలోనే మాట్లాడి నిశ్శబ్దంగా ఉన్నామనుకోండి, దేవునికి ఎలా ఉంటామో తెలుసా? చేరువలో ఉంటాం. దావీదు గారు అంటున్నాడు, నా నాలుకతో పాపము చేయను.
వాడికి ఆ టాపిక్ల గురించిన అవగాహన ఏమీ లేదు, కానీ తనకంతా తెలిసినట్టు మాట్లాడాడు అనుకోండి, తనకేమీ తెలియదు కానీ ఏదో తెలిసినట్టు మాట్లాడాడు అనుకోండి, తన అవివేకాన్ని వ్యక్తపరుస్తాడు. అదే ఒక తెలివి లేనోడు, తెలివి తక్కువోడు తనకు తెలియని విషయాన్ని గురించి మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటాడో తెలుసా? వివేకిగా ఉంటాడు, తెలివిగా ఉంటాడు. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాలనుకున్నాడండి, నీకు తెలిసిన విషయంలో, మనకు తెలిసిన విషయాల్లో మనం నోరెత్తాలి, మనం మాట్లాడాలి, అప్పుడు మనం తెలివి కలిగిన వాళ్ళు ఉంటాం. కానీ మనకు కొన్ని విషయాల్లో అవగాహన లేనప్పుడు, మనకు కొన్ని విషయాల్లో అంత దాని గురించిన విషయం మనకు తెలియనప్పుడు మనం మౌనంగా నిశ్శబ్దంగా ఉన్నామనుకోండి, మనం తెలివి కలిగిన వాళ్ళగా ఉంటాం. వివేకి ఎలా ఉంటాడో తెలుసా? మౌనంగా ఉంటాడు. లోకంలో గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఎలా ఉంటారో తెలుసా? అవసరమైతేనే నోరు తెరుస్తారు, తమ మాటల్ని అనవసరమైన వాటికి ఉపయోగించరు, అనవసరంగా మాట్లాడరు, ప్రతిదానికి నోరు తెరిచి మాట్లాడరు, నిశ్శబ్దం, సైలెంట్గా ఉంటారు. అంటే తెలివి కలిగిన వారి లక్షణం ఎలా ఉండిద్దో తెలుసా? నిశ్శబ్దంగా ఉంటారు, నిశ్శబ్దంగా ఉండి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే తమ తెలివిని పెంచుకోవడం కోసం ఏం చేస్తారు? తమ ఎనర్జీని వ్యయపరచుకోరు, అంటే వ్యర్థపరచుకోకుండా మౌనంగా ఉండి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకని దేవుడు ఏం చెప్పాడో తెలుసా? వివేకి అయిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? మౌనంగా ఉంటాడు. అంటే దీని నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం తెలివి కలిగిన వారిగా ఉండాలి అన్నా, మనము వివేకము కలిగిన వారిగా ఉండాలి అన్నా కూడా దేవుడు చెప్పిన సూత్రం ఏంటో తెలుసా? నీకు తెలిసిన విషయాల్లో నువ్వు నోరు విప్పు, లేదా మిగతా విషయాల్లో నిశ్శబ్దం, అంటే సైలెంట్గా ఉండు. నీకు తెలియని విషయాన్ని నువ్వు నేర్చుకోవడానికి వేగిరపడు, కానీ అంతేగాని నువ్వు నోటికొచ్చిందల్లా మాట్లాడేవనుకో నీ మూర్ఖత్వాన్ని నువ్వే తెలియపరుచుకున్న వాడు అవుతావు. కాబట్టి ఏం చెప్పాడో తెలుసా? నువ్వు వివేకిగా ఉండాలన్నా, నువ్వు తెలివి కలిగిన వాడిగా ఉండాలి అన్నా కూడా ఎలా ఉండాలో తెలుసా? అవసరమైన వాటిల్లోనే నువ్వు నోరు తెరవాలి. నువ్వు మౌనంగా, వివేకి అయిన వాడు, తెలివి కలిగిన వాడు ఎలా ఉంటాడంటే మౌనంగా ఉంటాడు, మౌనంగా ఉండి తనను తాను పరీక్షించుకుంటూ ఉంటాడు. అది దేవుడు చెప్పాడు, వివేకము లేదా తెలివి. నువ్వు తెలివి కలిగిన వాడిగా ఉండాలి అన్నా, నువ్వు వివేకంగా ఉండాలి అన్నా కూడా ఎలా ఉండాలో తెలుసా? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి నీకు అవసరమైన విషయాలు మాత్రమే మాట్లాడాలి, మిగతా అప్పుడు నిశ్శబ్దం, అంతా సైలెంట్గా ఉండాలి. ఇక 4వది వచ్చేసి ప్రొటెక్షన్, అంటే రక్షణ లేదా కాపాడుకోవడం. ప్రొటెక్షన్, నిశ్శబ్దత ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చా అంటే, నిశ్శబ్దత ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు. నిశ్శబ్దత అనేది మనకు ఎలా ఉండిద్దో తెలుసా? ఒక రక్షణ కవచం లాంటిది. నిశ్శబ్దత అనేది ఎలాంటిదో తెలుసా? ఒక రక్షణ కవచం లాంటిది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. ఇక్కడ ఏం చెప్పారు? ఇక్కడ ఏమంటున్నాడండి జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తూ, నోటిని నాలుకను భద్రము చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. అంటే ఏం చేస్తాడు? నువ్వు నీ నాలుకని నీ నోటిని కనుక నువ్వు భద్రంగా వాడుకున్నావు అనుకో, నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీ మీదకి శ్రమలు రాకుండా చూసుకుంటావు, నీ మీదకి అనవసరమైన గొడవలు రాకుండా చూసుకుంటావు, నీ మీదకి అనవసరమైన శారీరక శ్రమలు రాకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటావు అని దేవుడు చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? కొంతమంది అంటే చాలాసార్లు మనం లోకంలో చూసినప్పుడు కొంతమంది ఉంటారు కదా, నాలుకని విపరీతంగా వాడుతూ ఉంటారు. ఘర్షణల మధ్య గొడవలు జరిగేటప్పుడు చూడండి, కొన్నిసార్లు గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు చూడండి కాని మాట మాట్లాడుతూ ఉంటారు, అక్కడ ఆడకూడని మాట మాట్లాడుతూ ఉంటారు, అసలు మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి ఏం చేస్తారు? ఖండించుకుంటారు కదా. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు అవుతున్నాయి అనుకోండి, గొడవ తగ్గించాలి అంటే ఎలా ఉండాలి తెలుసా? ఒకడైనా మౌనంగా ఉండాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, అవతల వాడైనా తగ్గాలి, నువ్వైనా తగ్గాలి. అంటే ఒకడు మౌనంగా ఉండాలి. ఒకడు నిశ్శబ్దంగా ఉన్నాడు అనుకోండి, గొడవ అంతటితో పూర్తయ్యింది. లేదనుకోండి, నువ్వు కనుక నీ నోరు పెద్ద, అవతల వాడు నోరు పెద్దది చేసినా వాడికి శ్రమలే, లేదా నీ నోరు పెద్దది చేసినా అవతల వాడి నుండి నీకు శ్రమలే. శ్రమలు అంటే ఏంటి? నీ శరీరానికి దెబ్బలు, లేకపోతే అనవసరమైన కష్టాల్లోకి నీ నోటి ద్వారా నువ్వే వెళ్ళిపోతూ ఉంటావు. అంటే చాలామంది అంటూ ఉంటారు కదా, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నావు అంటారు చూసారా? అలాంటిది. అంటే నీ మాటను నువ్వు అవసరమైన విధంగా వాడేవనుకో, అది నీకు రక్షణ. లేదు, నువ్వు నీ నోరుని విపరీతంగా పొర్లిచ్చేసావు అనుకోండి, ఏమైతే తెలుసా? నీ నోటి ద్వారా నువ్వే శ్రమల
ఉరి. అంటే లేని సమస్యలని నీ నోటి ద్వారా నువ్వే తెచ్చుకున్నవాడు అవుతావు, ఉరిలోకి వెళ్ళిపోయిన వాడు అవుతావు. ఒక మనిషికి ఉరంటే ఏంటండి తెలుసుగా? చాలామంది హత్యలు చేసినప్పుడు కోర్టు ఏం చేసింది? ఉరిశిక్ష చేసింది. ఉరిశిక్ష అంటే ఏంటి? తమ ప్రాణాలను కోల్పోవడం. అంటే ఇక్కడ దేవుడు కూడా మనకి ఏం చెబుతున్నాడో తెలుసా? నువ్వు కనుక నీ పెదాల ద్వారా నువ్వు ఆడకూడని మాట ఆడావో అదేమైద్దో తెలుసా? నీ మాటే నీకు ఊరయ్యిద్ది అన్నమాట. కాబట్టి నిశ్శబ్దత అనేది నిశ్శబ్దత అనేది మనకి ఎలా ఉపయోగపడిద్దో తెలుసా? అనవసరమైన వాటిల్లో నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావనుకో, అదే నీకు రక్షణ. నిశ్శబ్దం అనేది మనకు రక్షణ కవచం లాంటిది. రక్షణ కవచం ఎలా అనుకున్నారు? అవసరమైన దగ్గర మాత్రమే నువ్వు మాట్లాడాలి. నీ నోరుని అవసరమైన వాటి దగ్గర నువ్వు పెంచాలి, అనవసరమైన వాటి దగ్గర నిశ్శబ్దం అంటే సైలెంట్ అయిపోయావు. అలా సైలెంట్ అయిపోయావు అనుకోండి, మన ప్రాణాన్ని మనమే రక్షించుకున్న వాళ్ళం అవుతాం. అంటే మన మాటే మనకు రక్షణ. అది అర్థమైందా? ఇది 4వది, అంటే ప్రొటెక్షన్, రక్షణ లేదా కాపాడుకొనట. మన నోటి ద్వారా, మన నాలుక ద్వారా కాని మాటను మాట్లాడామనుకోండి, మనమే ఉరి తెచ్చుకున్నాం, మన మీదకి మనమే సమస్యలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. అలా కాకుండా నిశ్శబ్దంగా ఉన్నామనుకోండి, మౌనముగా ఉన్నామనుకోండి, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడామనుకోండి, అవసరమైన మాట మాత్రమే మాట్లాడామనుకోండి, అదే మనకి రక్షణ కావచ్చు. ఇక 5వది వచ్చేసి ప్రైజ్, అంటే ఆరాధన. ప్రైజ్ అంటే ఆరాధన. ప్రియులారా, మౌనముతోటి దేవుణ్ణి ఆరాధించవచ్చా అంటే ఆరాధించవచ్చండి. ఒకసారి కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం చూడండి. అక్కడ భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నారు. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం. దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే. ప్రియులారా, చాలు. దేవా, ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే. మౌనంగా ఉంటే స్తుతి చెల్లించటం. స్తుతి చెల్లించడం అంటే ఏంటండి? ఆరాధించడం. స్తుతి చెల్లించడం అంటే ఏంటో తెలుసా? ఆరాధించడం. అంటే మౌనంగా ఉంటే ఆరాధిస్తామా? మౌనముగా ఉంటే ఆరాధిస్తామా? అసలు ఆరాధన అంటే ఏంటి చెప్పండి? ఆరాధన అంటే ఏంటి? మనం దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి తెలుసా? మన నోటితోటి పాటలు పాడటం, మన నోటితోటి వాక్యం చెప్పటం, లేదా వాయిద్యాలతోటి మనం దేవుణ్ణి గణపరచటమే ఆరాధన. కానీ ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు? సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే. అంటే మౌనంగా ఉంటే ఎలా ఆరాధిస్తాం? మనం ఎలా ఆరాధిస్తామండి? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అసలు ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఆరాధన అంటే ఏంటో తెలుసా? వర్షిప్ అంటే ఆరాధన. వర్షిప్ అంటే ఆరాధన కదా. వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. అంటే పని చేయుటయే ఆరాధన. అర్థమైందా? వర్క్ ఈజ్ వర్షిప్, పని చేయుటయే ఆరాధన. యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఎలా ఆరాధించారో తెలుసా? ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు దేవుణ్ణి ఎలా ఆరాధించారో తెలుసా? తన మౌనంతో. ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. చాలండి అక్కడ దాకా. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించిన సందర్భం, యెషయా గ్రంథంలో ఈ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారి గురించిన సందర్భం. యేసుక్రీస్తు వారు ఎలా దేవుణ్ణి ఆరాధించాడో తెలుసా? అతడు వదకు తేబడు గొర్రెపిల్ల, అంటే బాధింపబడినను నోరు తెరవలేదు, అంటే మౌనముగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. తరువాత వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉంటున్నట్టు. అంటే ఒక యజమాని దగ్గర వదకు తేబడిన గొర్రె ఎట్లయితే మౌనముగా ఉండిందో, యేసుక్రీస్తు వారు కూడా ఎలా ఉన్నారో తెలుసా? మౌనముగా ఉన్నాడు. మౌనముగా ఉండి దేవుని పని చేశాడు. ఆరాధన అంటే ఏంటో తెలుసా? పని చేయటమే ఆరాధన. యేసుక్రీస్తు వారు
వారు కూడా ఎలా ఉన్నాడు తెలుసా? మౌనముగా ఉన్నాడు. మౌనముగా ఉండి తన ప్రాణ త్యాగం ద్వారా మనకి రక్షణ తెచ్చాడు. దేవుని ఎలా ఆరాధించాడో తెలుసా? పని చేసి ఆరాధించాడు. ఆ పని ఏంటో తెలుసా? తన ప్రాణ త్యాగమే పని. యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగమే పని. ఆ పని ద్వారానే యేసుక్రీస్తు వారు అలా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడం వల్లనే ఇప్పుడు మనకి పాప క్షమాపణ, రక్షణ అనేది వచ్చింది. ప్రైజ్, ఆరాధన. యేసుక్రీస్తు వారు ఎలా ఆరాధన చేశారో తెలుసా? మౌనముగా ఉండి ఆరాధన చేశారు. మౌనముగా ఉండి కూడా ఆరాధన చేయొచ్చా అంటే చేయొచ్చండి. యేసుక్రీస్తు వారు నిరూపించారు. ఎలా తెలుసా? తన పని ద్వారా నిరూపించారు. అంటే నోటి ద్వారా పాట పాడటమే కాకుండా, నోటి ద్వారా వాక్యం చదవటమే కాకుండా మౌనముగా ఉండి కూడా దేవుని యొక్క పని చేశారు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనము కూడా దేవుణ్ణి మౌనంతో ఆరాధించవచ్చు. అంటే ఆరాధించవచ్చు. ఎలా ఆరాధించవచ్చు తెలుసా? మనం ఎప్పుడైతే సువార్తను చేత పట్టుకొని బయటకు వెళుతున్నామో, ఎప్పుడైతే సువార్త ప్రకటించడానికి బయటకు వెళుతున్నాం, దేవుని కార్యక్రమాలు చేసే ప్రతి పనిని మనము మౌనంతో చేయొచ్చు. ఎలా చేయొచ్చు తెలుసా? మనం సువార్తను చెప్పడానికి బయటికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తనే సువార్త అవ్వాలి. చాలాసార్లు మరి ఇప్పుడు పరిస్థితులు మనం చూడగలిగితే ఎలా ఉన్నాయండి? కనీసం బైబిల్ని ప్రకటించడానికి కానివచ్చు, సువార్తను ప్రకటించడానికి కానివచ్చు, అన్ని ప్రతికూల పరిస్థితులే. అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏమీ లేవు. అలాంటప్పుడు మనం దేవుని ఎలా ఆరాధించుకోవాలి తెలుసా? మన ప్రవర్తన. యేసుక్రీస్తు వారు ఎలా అయితే క్షమించాడో ఎదుటి వారిని మనం కూడా అలా క్షమించి దేవుని పని చేయవచ్చు. మౌనంతోటి కూడా మనం దేవుని పని చేయవచ్చు. మౌనంతో కూడా మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు. అంటే నిశ్శబ్దత వల్ల కలిగే లాభాలు ఎలాంటివో తెలుసా? మనం మౌనంతో ఉండి కూడా దేవునికి చేరువలో ఉండవచ్చు అని దేవుడు మనకు చూపించిన ఆదర్శాలు ఇలాంటివి. కాబట్టి ప్రియులారా, నిశ్శబ్దత వల్ల మనం దేవునికి చేరువలో ఉండొచ్చు అంటే ఉండొచ్చు. నిశ్శబ్దత వల్ల మనకి కలిగే లాభాలు ఆరోగ్యపరంగానే కాదు, దేవునికి దగ్గరగా ఉండటం వల్ల కూడా నిశ్శబ్దం అనేది మనకి ఆరోగ్యపరంగా కూడా ఉండిద్ది. అలాగే దేవునికి దగ్గరగా ఉండటానికి కూడా ఈ నిశ్శబ్దం అనేది ఉపయోగపడింది. కాబట్టి ప్రియులారా, మన మాట లేదా మన నాలుక అనేది అవసరమైనప్పుడు మాత్రమే వాడుతూ, మిగతా విషయాల్లో దేవుడు చెప్పిన నిశ్శబ్దతను పాటిస్తూ మన నిత్య జీవితంలో, అంటే అనుదినం మనం జీవించే జీవితాల్లో దేవుడు చెప్పిన సూత్రాన్ని పాటిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పిన ఈ మాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరొకసారి దేవుడు కనుక అవకాశం ఇస్తే మరొక కొత్త సంగతితో మీ అందరికీ వివరించాలని ఆశపడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అయిన మీ అందరికీ కూడా రావాలి. ముగింపు ప్రార్థన చేసుకున్నామని. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరం తండ్రి, పాపముల చేతును అపరాధముల చేతును చచ్చిన మమ్ములను నీ కుమారుని యొక్క అమూల్యమైన రక్తం ద్వారా నిత్య రాజ్యాన్ని స్వతంత్రులుగా చేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. బ్రతికి ఉన్న మేము మా సొంత ప్రయోజనాల కోసము ఈ బ్రతుకు కాలంలో మా సొంత అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే కాకుండా నీ పని ఉన్నదని ఎరిగి నీకోసం అనేకలను సంపాదించుకోకపోతే ఈ జీవితాన్ని మేము వాడబడలాగా సహాయం చేయడానికి కానీ మీరు ఇచ్చిన ఈ సమయానికై నీకు వందనాలు. ఈ మాట చెప్పిన మాటలు అపవాది వచ్చి ఎత్తుకొని పోకుండా మీ పిల్లలు వాటిని తమ హృదయాల్లో భద్రం చేసుకుని అనునిత్యం తమ జీవితాల్లో పాటించే విధంగా సహాయం చేయాలని కోరుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, క్షమించండి. బాత్రూమ్ గారు బాత్రూమ్ గారు బాత్రూమ్ గారు